నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మున్నా అండి. ఏం చేస్తుంటారు? నేను వర్కర్, కార్పెంటర్ వర్కర్. మరి ఎలా ఉందన్న, ఇప్పుడు జగన్ గారి అధికారంలోకి వచ్చి దాదాపు 4.5 ఏళ్ల పాలన పూర్తయింది. మరి ఎలక్షన్ కూడా దగ్గరలోనే ఉంది. మరి రెండోసారి ముఖ్యమంత్రికి నాకు అవకాశం ఇవ్వండి, నేను మంచి చేశాను అనుకుంటే అని ప్రతి సభలో కూడా జగన్ గారు అడుగుతూ ఉన్నారు. మరి ఏంటి అసలు పరిపాలన చూస్తూ ఉన్నారు కదా, మళ్ళీ గెలిపించే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని? మళ్ళీ గెలిపించాలంటే ఆయన ఏం చేశాడు జనాన్ని? ఆయన ఏం చేయలే జనాన్ని. ఫస్ట్ ఎక్కిన గాడి నుంచి ఏం చేశాడు? ఫస్ట్ గాడి నుంచి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఎక్కిన గాడి నుంచి మొదటి రోజు నుంచి మాట్లాడుకుందాం. ఏం చేశాడు? ఫస్ట్ ఎక్కంగానే కూల్చేశాడు, ప్రజావేదిక కూల్చేశాడు. తర్వాత ఏం చేశాడు? 6 నెలలు ఏ వర్కర్కి డబ్బున్నోడైతే తినగలుగుతాడు, ప్రతి వ్యక్తి తినలేడు, ఏది చేయలేడు. పనికి వెళ్ళాలి, తీసుకురావాలి, తినాలి. అలాంటి వ్యక్తుల్ని చంపేశాడు. ఎలా? ఇసుక ఆపేశాడు. మొత్తం ఇది చేసి 6 నెలలు 7 నెలలు ఇసుక ఆపేసి మొత్తం వ్యవస్థని మొత్తం ఆపేశాడు. ఏ వ్యక్తికి ఏ వర్కర్కి పని లేదు. డబ్బున్నోడైతే డబ్బు అయితే పెట్టుకొని ఏదో కొద్దిగా తినగలుగుతాడు. ఏమి లేనివాడు ఏం తినగలుగుతాడు? ఎంతమంది ఉండేవాళ్ళు ఇక్కడ బీహార్ నుంచి కానీ ఎక్కడి నుంచో కానీ వచ్చి ఇక్కడ జనాలు చాలామంది బతికేవాళ్ళు. ఇవాళ ఉన్నారా? వాళ్ళు ఇక్కడ లేరు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇక్కడ లేరు వాళ్ళు. ఎందుకని? అందరినీ ఇచ్చేసేసాడు, వ్యవస్థని ఇచ్చేసేసాడు, మార్చేశాడు. వ్యవస్థని మార్చేసి ఆయన చేతుల్లో పెట్టుకొని ఆయన ఇష్టారాజ్యంగా ఆయన ఏది తలిస్తే అది చేసేసాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇది చేసుకున్నాడు. ఏమీ లేకుండా చేశాడు. ఇక్కడ అభివృద్ధి ఏం జరిగింది? ఏమన్నా జరిగింది అభివృద్ధి? ఏమీ లేదు అభివృద్ధి. ఏదన్నా కట్టాడా? ఏదన్నా తీసుకొచ్చాడా? ఏ కంపెనీలు వచ్చినాయి? ఏమన్నా వచ్చినాయా? అంతకుముందు పొలాల రేట్లు ఎంత? ఇక్కడ జనాలు ఎలా ఉండేవాళ్ళు? అమరావతిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజధాని అనే ఏరియా ఎలా ఉండేది అంతకుముందు? ఇప్పుడు ఎలా ఉంది? రేట్లు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇంటి స్థలాలు ఇచ్చాడు. ఏమన్నా ఉపయోగకరంగా ఉన్నాయా? 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు జనాలు. మోకాళ్ళ లోతు నీళ్లు. ఇల్లు కట్టుకునే ఇది ఉందా? రోడ్లు ఏమన్నా ఉన్నాయా? సరిగ్గా రోడ్లు ఏమన్నా వేసాడా? ఏమున్నాయి? ఏం చేయాలి అక్కడ జనాలు? పేద ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ నాన్న పేరు మీద వచ్చాడు అంతే. తప్పి ఏం చేయలే. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరగల. ఇక్కడ ఏమన్నా జరిగిందా? అభివృద్ధి అనేది జరగల. ఇంటర్ చదివిన డిగ్రీ చదివిన వాళ్ళని వాలంటీర్గా పెట్టి వాళ్ళకి 5,000 మామూలుగా అయితే అదే ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి నువ్వు ఏదన్నా ఉద్యోగాలు వాళ్ళకి ఉపాధి కల్పిస్తే వాళ్ళ ఇదే ఎంత ఉండిద్ది? వాళ్ళ జీతాలు కానీ ఏదైనా కానీ 15,000 20,000 లోపలన్నా ఉంటాయి కదా. రోజుకు 1,000 రూపాయలన్నా పడతాయి కదా వాళ్ళకి. ఇవాళ ఏం పడుతుంది వాళ్ళకి? 5,000 అంటే ఎంత? వాలంటీర్ వ్యవస్థకి అడుగుతున్నా నేను. వాళ్ళకెంత? వాళ్ళకేం జరుగుతుంది? ఎంతమంది చచ్చిపోయారు? 6 నెలలు ఆపాడు ఇసుక. ఎంతమంది చచ్చిపోయారు? ఉరిలేసుకొని ఇదేసుకొని అప్పులు తీసుకొచ్చి కట్టలేక ఇబ్బంది పడి చాలామంది చచ్చిపోయారు. ఇక్కడ వచ్చి ఉపాధిగా ఉండి మనకి వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మన రాష్ట్రానికి ఎంత ఇది జరిగేది? సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు కదా. ఏం జరిగింది? సంక్షేమ కార్యక్రమాలు వేస్తున్నాడు. డబ్బులు ఇవ్వడమా? డబ్బులు ఇస్తే సరిపోయిద్దా? డబ్బులు ఇస్తే సరిపోదు కదా. ఏం చేయాలి? సంక్షేమ కార్యక్రమాలు ఏం చేయాలి? సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏం చేయాలి? డబ్బులు ఇస్తే సరిపోయిద్దా? డబ్బులతో సరిపోయిద్దా? సరిపోదు కదా. ఏం చేశాడు? అమ్మఒడి అయ్యి అన్నాడు, బాగానే ఉంది. ఉపాధి ఎక్కడ? నువ్వు ఇస్తేనే బతుకుతారా జనాలు? నువ్వు ఇవ్వకపోయినా బతుకుతారు. వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఒకళ్ళ మీద ఆధారం లేకుండా బతుకుతారు వాళ్ళు. నువ్వు ఇచ్చే ఒక నెలకి సరిపోయి ఇచ్చావనుకో, వాళ్ళు ఒక నెల తినేసి కూర్చుంటారు ఇంట్లో. రెండో నెల ఏమైపోతారు? రెండో నెల ఏం జరిగిద్ది? ఏమన్నా జరిగిద్దా? ఎవరన్నా ఇస్తారా? రెండో నెల ఇస్తారా? అది కూడా ఎలా ఇచ్చావు నువ్వు? ఏం చేసావు? చెత్త మీద పన్ను ఏ రోజన్నా ఉందా? చెత్త మీద పన్ను ఏంది? ఎన్ని పన్నులే ఇట్లా? కరెంటు మీద ఎంత పెంచావు నువ్వు? ఎన్నిసార్లు పెంచావు నువ్వు కరెంటు మీద? కరెంటు మీద పెంచావు, చెత్త మీద పెంచావు. అసలు చెత్త పన్ను ఏ రోజు లేదు. అసలే దేశంలో ఎక్కడ ఎరగరు. చెత్త మీద పన్ను, చెత్త తీయడానికి పన్ను. అది చెత్త తీసే వాళ్ళకి ఎవరు కడుతుంది? జనాలు డబ్బులు కడుతున్నారు కదా. అది కట్టకుండా ఉంటే నువ్వేమన్నా నీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి కడితే నువ్వు వేసినా బాగుండిద్ది. అది కడుతున్నారు కదా జనాలు. ఆ కట్టేదాని మీద మళ్ళీ నువ్వు భారం వేస్తే ఎలా? చెత్త మీద పన్నేంది? మరుగుదొడ్లకు అన్నావు, మరుగుదొడ్లకు కూడా అన్నావు నువ్వు ఆ రోజు.
మరుగుదొడ్ల మీద పని ఇదేంది? ఏ రోజు అది ఏదైనా పద్ధతికి ఉందా? అది కరెక్ట్గానేనా? జనాల్ని బతకనియాలనా లేదంటే ఏదన్నా చేయాలనా? ఏం చేయాలని నువ్వు ఏం చేద్దామని? ఉన్నవాడిని ఉన్నట్టుగానే ఉంచుతున్నావు, లేనోడిని ఇంకా పాతాళానికి నొక్కడానికి చేసావు. నువ్వు ఏదన్నా ఉపయోగం ఉందా నువ్వు చేసే పనులు? అమ్మఒడి ఎంతమందికి ఇస్తున్నావు? అమ్మఒడి అందరికి పడుతుంది? అమ్మఒడి ఎంత? 15,000 అన్నావు, తర్వాత ఆయాలకి ఇవ్వాలన్నావు, ఆయాలకి 1,000 రూపాయలు తీద్దామన్నావు. ఇవాళ ఎంత ఇస్తున్నావు నువ్వు? అమ్మఒడి 13,000 ఇస్తున్నావు. మళ్ళీ ఆ 1,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఏం చేసావు నువ్వు? ఆ 1,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఎక్కడ? ఎవరన్నా చెప్పండి, వైసీపీ నాయకులు కానీ ఎవరైనా కానీ సరే, మీ ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా చెప్పండి, బాగుండిద్ది. ఏది 15,000 ఎక్కడ? ఫస్ట్ ఏం చెప్పావు? 2 పిల్లలకి అన్నావు, ఇచ్చావా? 2 పిల్లలకి ఇవ్వాల. నుంచునేటప్పుడు ఎలక్షన్ల ప్రచారంలో 2 పిల్లలకని స్వయంగా మీ సతీమణి భారతమ్మ గారు చెప్పారు. 2 పిల్లలు కానీ వీడియో ఉంది, అందరు చూశారు, మొత్తం బాగానే ఉంది. ఇచ్చారా? ఇద్దరికి ఇలా ఒక్కళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుకోవాలంటే మనం మాట్లాడుకోలేము. మనకు తెలిసిన కాడి నుంచి ఒకటే చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగిన ఇది ఎలా ఉంది, ఇప్పుడు నువ్వు చేసే పద్ధతి ఎలా ఉంది? ఏ రోజన్నా రాజకీయ ద్వేషాలు కానీ ఇలాంటి ఏ రోజు చూడలే. ఇప్పుడు నాకు తెలిసిన కాడి నుంచి నేనైతే కొన్ని చూసా, వాళ్ళ నాన్నగారి నుంచి నేను కొన్ని చూసా. నేను ఏది వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు చేసినప్పుడు రాజకీయాలు చూసాం. అది మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూసాం. అది చూసిన కాడి నుంచి వాళ్ళేంది కొంతవరకే రాజకీయం అంతవరకే మాట్లాడుకునేవాళ్ళు. ఏదన్నా అసెంబ్లీలో బూతులు కానీ ఇలాంటి ఏదన్నా ఈడు వాడు అన్న మాట వచ్చినా కానీ అది అంతవరకు క్షమాపణ. కానీ ఇవాళ ఎలా ఉంది? ఇంట్లో విషయాలు, బయటి విషయాలు, ఉన్న విషయాలు, లేని విషయాలు అన్నీ కల్పించుకొని ఈ సంస్కృతి బాగుండిద్దా? రేపొద్దున పిల్లలకి ఏం నేర్పిస్తావు నువ్వు? రేపొద్దున ఏం నేర్పించాలి మనం పిల్లలకి? ఇదేనా నేర్పించేది? బాగుండిద్దా ఈ పద్ధతి బాగుండిద్దా? రేపు నీ పిల్లలు, ఇవాళ నా పిల్లలు ఉన్నారు, చూస్తే రేపొద్దున వేరే రకం వెళ్ళిపోతారు. అదేనా నేర్పించేది నువ్వు? ఆఖరిగా మరి టీడీపీ జనసేన పొత్తుతో రాబోతూ ఉన్నారు కదా, ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? వాళ్ళు 175 అంటున్నారు కదా, అతను 175 అంటున్నారు. 175 కాదు కదా, 10-15 గెలిచి చూపిమనండి చాలు. అది జరగదు. ఎందుకంటే ఆయన చేసిన పనులు ఏది సరిగ్గా లేవు, జనాల్లో ఏది ఇది లేదు, సరిగ్గా ఒక పద్ధతిగా ఒక వ్యవహారంగా చేసింది ఏది లేదు. ఒక విజనరీగా ఒక పద్ధతిగా ఏదైనా కానీ చేసే వ్యక్తి ఉంది ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఆయన్నే చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే నిన్ను చూశారు జనాలు, ఏదన్నా చేస్తాడేమో, ఏదన్నా యూత్ కదా, ఏదన్నా చేస్తాడంటే నువ్వు ఏం చేసావంటే ఇక్కడ గంజాయి ఈ మొత్తం పిల్లలు, చదువుకునే పిల్లలు మొత్తం పాడైపోయారు. ఇవాళ ఏం లేదు ఇక్కడ. ఏముంది ఇక్కడ? పిల్లలు మొత్తం పాడైపోయి ఒక ఇది లేకుండా పోయారు. ఒక తల్లిదండ్రుల ఇది లేదు, ఒక పెద్దల ఇది లేదు, ఒక స్కూల్ది కానీ ఏదైనా కానీ దేనిదైనా కానీ ఏ ఇది లేకుండా పోయారు.